సార్ ఇప్పుడు ఆ అమ్మాయిని మేము ఫోన్ చేసి అడగాలన్నా లేదా అమ్మాయిని కంట్రోల్ చేయడానికి ఆ అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్న ఎవరు బెటర్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్? వాళ్ళ ఫ్యామిలీ అంతా అంతనే మేడం. తండ్రి లేడు, వాళ్ళ అమ్మ ఉన్నది, ఒక తమ్ముడు ఉన్నాడు. ఎవరి మాట వినది. వాళ్ళ అమ్మతో గాని తమ్ముడితో గాని మాట్లాడవచ్చా? వాళ్ళ అమ్మతో కూడా ఆమె అంత పెద్ద నాలెడ్జ్ కాదు. నాలెడ్జ్ లేదు, అమాయకురాలు ఆవిడ. ఓకే. కూతుర్ని కంట్రోల్ చేయలేదు అమ్మ. మేడం అమాయకురాలని కూడా చెప్పలేం, చాలా పెద్ద విలన్ టైపు. ఆమె మాటలు వింటే ఇక ఊరేసుకోవాలి మేము. అంటే కూతుర్ని కంట్రోల్ చేయగలదా లేదా? ఇప్పుడు మమ్మల్ని నమ్ముకుని ఒక అమ్మాయి వచ్చింది, మీ ఫ్యామిలీ కుటుంబం సమస్య మీరు చూసుకుంటారు, ఈ అమ్మాయిని సేవ్ చేయాల్సిన బాధ్యత మాకు ఉంది కదా. ఇప్పుడు ఆ అమ్మాయిని కంట్రోల్ చేయాలంటే వాళ్ళ తమ్ముడితో మాట్లాడాలా, వాళ్ళ అమ్మతో మాట్లాడాలా? ఆ పాపకు ఎలా సంబంధం లేదు అసలు. ఏది అలో అంటే అలో అంతే. అన్నంత మాత్రాన నేను ఏదో సంబంధం ఉంది ఏదో ఉంది అని చెప్పి కట్టేస్తావా? అవును. అట్లా అదే రకంగా వాళ్ళ అమ్మతో గాని తమ్ముడితో గాని మాట్లాడవచ్చా? వాళ్ళ అమ్మ మాట్లాడినా కూడా అంతంతనే మేడం. ఆమె కూడా అంత నా బిడ్డకే తెలుసు అని అంటది. ఆమె అన్ఎడ్యుకేటెడ్. ఈ అమ్మాయి అంటే డిగ్రీ చేసింది. మంచిగా చక్కగా ఇద్దరు ఇష్టపడి చేసుకోరు మేడం. మంచిగా పెళ్లి చేసుకోవచ్చు. ఇంట్లో పని ఒక్క పని రాదు. అత్తకి ఇష్టం వచ్చినట్టు తిడుతుంది. మీదకి దిగది. అదేలేండి, వింటున్నాగా అమ్మాయి స్లాంగ్ వింటున్నాగా. వచ్చినట్టు మేడం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. ఇక్కడ స్థానిక పోలీస్ స్టేషన్ లో అందరు నెత్తి కొట్టుకుంటారేమో పోలీస్ స్టేషన్ బొమ్మనే. మంచిగా సంసారం. సార్ ఇప్పుడు మేము అమ్మాయితోనే మాట్లాడాలా, వాళ్ళ అమ్మతో మాట్లాడొచ్చా లేకపోతే వాళ్ళ తమ్ముడితో మాట్లాడొచ్చా? వాళ్ళ అమ్మాయితోనే మాట్లాడాలి. అలాగే సార్, అలాగే. అమ్మాయి నెంబర్ ఉందమ్మా నీ దగ్గర? ఓకే సార్ మాట్లాడతారు, ఒక నిమిషం లైన్ లో ఉండండి సార్. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. సార్ నా పేరు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి అండి. సార్ నమస్కారం. నమస్తే. ఇప్పుడు మీ అబ్బాయి పెళ్లి చేసుకున్న పరిస్థితి ఏంటండి? లవ్ మ్యారేజ్ ఇది? లవ్ మ్యారేజ్. ఎంత వయసు అప్పుడు చేశారు మీ అబ్బాయికి? ఆ అమ్మాయి వయసు ఎంత పెళ్లి అయ్యే టైంకి? మా అబ్బాయికి 20 అంటే ఇప్పుడు 6 సంవత్సరాలు అవుతుంది సార్. 27 ఉంటాడు సార్ మా అబ్బాయి. అదేలేండి, 6 సంవత్సరాలు అవుతుందంటే 22 చేశారు. అప్పుడు అమ్మాయి వయసు ఎంత? అమ్మాయిది ఒక 2.5 సంవత్సరాలు ఎక్కువ ఉంది సార్ మా అబ్బాయి కంటే. ఓ, మీ అబ్బాయి కంటే పెద్దదా? మాకు తెలియదు సార్. ఎట్లా అంటే అన్ని దొంగతనాలు చేసిరు వాళ్ళు. అయితే ఈ మ్యారేజ్ ది రిజిస్ట్రేషన్ చేపిస్తారు కదా, అది కళ్యాణ లక్ష్మికి అని చెప్పి అప్పుడు. ఓకే, విల్ కమ్ టు దట్ పాయింట్ సార్. బేసికలీ ఏంటంటే మేము ఓన్లీ నిహారిక పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఇప్పుడు కేసు డీల్ చేస్తున్నాం కాబట్టి మీ సమస్య ఇక్కడ చెప్పడం అనేటటువంటి సబబు కాదు. ఒకప్పుడు మీ సమస్య మేము వినాలి అంటే ఇదే వేదిక మీదకి ఇంకో సందర్భంలో మీరు వద్దురు. కానీ నేను అనేది ఏంటంటే వీళ్ళిద్దరికి ఇప్పుడు చూడండి, ఇక్కడ అనవసరంగా నిహారిక ఇక్కడ బలిపశువు అయింది. ఓకే, ఇక్కడ ఏంటంటే కనుక ఈ అమ్మాయి యొక్క మెంటాలిటీని పూర్తి స్థాయిలో జడ్జ్ అయినటువంటి మీ అబ్బాయి ఒక దోషి. ఎందుకంటే కనుక బహుశా ఆ అబ్బాయి ఈ అమ్మాయిని జడ్జ్ చేసి ఉంటే కనుక ఈరోజు ఈ పెళ్లి జరిగి ఉండేది కాదు, ఈ దురదృష్టకరమైన పరిస్థితి వచ్చి ఉండేది కాదు. ఒకప్పుడు ఈ అమ్మాయి మెంటాలిటీ, మీ కోడలి యొక్క మెంటాలిటీ అర్థమైనటువంటి నీ కొడుకు పెళ్లి చేసుకోకుండా, అంటే ఇంత విరుచుకు పడేటటువంటి ఈ అమ్మాయి మనస్తత్వం, విపరీతమైనటువంటి పొసెసివ్నెస్ ఉండే మనస్తత్వం, హిస్ట్రియానిక్ పర్సనాలిటీ డిసార్డర్స్ అంటారు, లేదంటే సాడిస్టిక్ మెంటాలిటీస్ అంటారు వీళ్ళని. ఇలాంటి అమ్మాయి యొక్క మనస్తత్వం 2 సంవత్సరాలు పెద్ద అయ్యి ఉండేటటువంటి అమ్మాయిని అంత ఆగమేఘాల మీద తీసుకొచ్చి అంత ఒత్తిడి పెట్టి చేసుకోవాల్సినటువంటి అవసరం ఏముంది? ఈ అమ్మాయి యొక్క మానసిక పరిస్థితి మీ అబ్బాయి ఎందుకు జడ్జ్ చేయలేకపోయాడు? ఇది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే వినండి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఒకప్పుడు ఈ అమ్మాయి మానసిక పరిస్థితి ఇలా ఉంది, ఈ అమ్మాయి ఓవర్ పొసెసివ్, ఆ అమ్మాయి పట్టినటువంటి పిడికిలు వెడవద్దు, ఈ అమ్మాయి ఎవరికైనా వేరే ఆడవాళ్ళ మీద డౌట్ ఉంది అనేటటువంటి మనస్తత్వం ఉన్న నీ కొడుకు అనవసరంగా ఈ అమ్మాయిని పెళ్ళి అయిన తర్వాత నిహారికని ఇన్స్టాగ్రామ్లో టచ్ చేయవలసిన అవసరం ఏముంది? అది నెంబర్ 2. నెంబర్ 3 ఏంటంటే కనుక మోస్ట్ ఇంపార్టెంట్, ఇక్కడ వాళ్ళ అమ్మా నాన్న కూడా ఈ అమ్మాయిని కంట్రోల్ చేయలేరు అనేటటువంటి పరిస్థితి ఉన్నప్పుడు, లేదు మీరు కూడా అమ్మాయిని కంట్రోల్ చేయలేనప్పుడు, ప్రేమించి ఆగమేఘాల మీద యుద్ధ ప్రాతిపదికను తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నటువంటి మీ అబ్బాయి ఆ అమ్మాయిని ఆదిలోనే నోరు మూయించున్నా, లేదంటే ఆదిలోనే మెడపట్టుకుని బయట గెంటేసి ఉన్నా, ఈరోజు అనవసరంగా నిహారిక అనేటటువంటి ఈ ఆడపిల్లి ఈరోజు ఇక్కడ బలిపశువు అయి ఉండేది కాదు. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ కీలకమైనటువంటి వ్యక్తి ఎవరితో అయితే కనుక మేము ఈరోజు మాట్లాడితే ఈ చీలికి గాలివాన్లాగా ఇంకా పెద్ద గొడవ అవుద్దా అనేటటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే కనుక అది మీ అబ్బాయి. మీ అబ్బాయి వ్యక్తిత్వం కరెక్ట్గా ఉండుంటే కనుక కరెక్ట్ అమ్మాయిని తీసుకొచ్చి ఉండేవాడు. ఈరోజు మీ నెత్తి మీద ఒక గుడిబండ, ఈ అమ్మాయి భవిష్యత్తు మీద ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ వేసాడు. ఇప్పుడు ఈరోజు ఈ అమ్మాయి ఎక్కడితో ఆగుతుందా, వాడు ఇక్కడితో ఆ అమ్మాయి ఇక్కడితో ఆగుతుందనే నాకు నమ్మకం లేదు. ఎందుకంటే రేపొద్దున ఆ అమ్మాయికి ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేది పెద్ద క్వశ్చన్ మార్కు. ఒకప్పుడు ఆ అమ్మాయికి నిజంగా మానసిక పరిస్థితి బాగాలేకపోతే కనుక ఇష్టపూర్వకంగా ఆ అమ్మాయి ట్రీట్మెంట్కి వస్తుందా లేదా అనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్కు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఇష్టపూర్వకంగా
ట్రీట్మెంట్కి రారు. వీళ్ళు లెక్క ప్రకారం ఏంటంటే ప్రపంచం అందరికీ పిచ్చి ఉంది నాకు తప్ప అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు, కాబట్టి వీళ్ళు ట్రీట్మెంట్కి రారు. అంటే దాని అర్థం ఏంటంటే ఆ అమ్మాయి ట్రీట్మెంట్ తీసుకోనంత కాలము, ఆ అమ్మాయి ఒక మానసిక పరిస్థితిని సెట్ చేయనంత కాలం నిహారిక యొక్క భవిష్యత్ అంతా కూడా ఆగమ్య గోచరం అయిపోయినట్టే. నేను చెప్తున్నాను, ఇలాంటి కొన్ని కేసులు ఉన్నాయి నా దగ్గర, కొన్ని పదుల సంఖ్యలో నా దగ్గర కొన్ని కేసులు ఉన్నాయి. ఎందుకంటే కనుక వీళ్ళు ముందుకు రారండి, వీళ్ళు ట్రీట్మెంట్కి ముందుకు రారు. ఎవరు బుద్ధి చెప్పేటటువంటి అవకాశం ఉండదు. తమ్ముడు చెప్పడు, తల్లి చెప్పడు, అన్న చెప్పలేడు, భర్త చెప్పలేడు, ప్రేమించిన వాడు ఒకడే ఒకడు ఎవడైతే కనుక కొద్దో గొప్ప కంట్రోల్ ఉంది అనేటటువంటి వాళ్ళు ఎవడన్నా ఉన్నాడంటే అది కూడా ఇప్పుడు కాదు, అది మీ కొడుకు. అది స్టార్టింగ్లో అతను తీసుకొచ్చి ఒక పెద్ద కొంపటి మీ ఇంట్లోనే కాకుండా పాపం అమాయకులైనటువంటి వీళ్ళింట్లో కూడా కొంపటి పెట్టాడు. సో కాబట్టి ఏంటంటే ఇది చాలా అతి భయంకరమైనటువంటి చిక్కుముడి సమస్య అని నేను భావిస్తున్నాను. చాలా భయంకరమైన చిక్కుముడి సమస్య. ఐదర్ పోలీస్ యాక్షన్ అయినా కానీ దీనికి అగ్రెసివ్గా ఉండాలి, లేదంటే పోలీస్ యాక్షన్ ద్వారా కానీ ఆ అమ్మాయిని బలవంతంగా ఏదైనా సైకాట్రిక్ హాస్పిటల్ తీసుకెళ్ళి అసెస్మెంట్ అన్నా చేయించాలి. సరే మీరు కూడా చేతులు ఎత్తారు కాబట్టి మీరు ఏం చేయలేని అంటున్నారు కాబట్టి ఒకసారి ఆ అమ్మాయితోనే మాట్లాడి ఏమవుతుందో మేము తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఓకేనా సార్? రైట్. థ్యాంక్స్ ఫర్ యువర్ కాంట్రిబ్యూషన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఆయనతో మాట్లాడారు కాబట్టి ఆవిడతో ఒకసారి మాట్లాడతాం మేడం సార్. ఎందుకంటే వాళ్ళ మదర్ మాట్లాడినా వినదు, వాళ్ళ బ్రదర్ మాట్లాడినా వినరు అంటున్నారు కాబట్టి ఆ అమ్మాయి వర్షన్ ఏంటో విని. కానీ నాకు మాత్రం రోజు కాల్స్ చేస్తూనే ఉంటుంది మేడం, బ్లాక్ చేసినా కూడా. ఇప్పుడు ఆ నెంబర్ నుంచి నువ్వు చేస్తున్నావా? అమ్మా నా పేరు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి అమ్మా, నేను హిట్ టీవీ నుంచి మాట్లాడుతున్నాను. ఇది కథ జీవితం. మీ పేరమ్మా? అదే ఇప్పుడు ఈ అమ్మాయి వచ్చింది, నిహారిక వచ్చిందమ్మా ఇక్కడ మా దగ్గరికి. ఇప్పుడు ఏంటంటే తన ప్రాబ్లం ఏంటంటే మీరు ఏదో తనని ఫోన్ చేసి ఇబ్బంది పెట్టి ఏవో బూత్ మాటలు అవి తిడుతున్నారని అంటుంది. అసలు ఏం జరుగుతుందమ్మా, ఏంటి ఇష్యూ? ఎవరు మీ వారికి ఈ అమ్మాయికి ఎఫ్ఐఆర్ ఉంది? ఎంతకాలం బట్టమ్మా, ఎంతకాలం బట్టి ఎఫ్ఐఆర్ ఉంది? నాకు తెలియదు సార్, మా హస్బెండ్ ఫోన్ లో ఈమె నంబర్ దొరికింది సార్ నాకైతే. మీ హస్బెండ్ ఫోన్ లో ఈవిడ నెంబర్ దొరికింది. ఇంకేమైనా దొరికినాయమ్మా మీ హస్బెండ్ ఫోన్ లో? మీ హస్బెండ్ ఫోన్ లో ఇంకేమైనా దొరికినాయా? ఈమె ఫోన్ నంబర్ ఒకటే దొరికింది సార్. దొరికితే ఏమైనా అడిగినా నేను కాల్ చేసి అడిగితే నేను మాట్లాడట్లేదు, నేను చెయ్యట్లేదు అన్నది సార్. అయితే మళ్ళీ సరే నాకు డౌట్ వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి అడిగినప్పుడు అవును నేను మాట్లాడినా, అప్పుడు ఇప్పుడు మాట్లాడట్లేను అనేసి అన్నది. అయితే రీసెంట్ గా నేను ఇక్కడ సార్ నేను వనస్థలిపురం ప్రతాదీప్ దగ్గర అక్కడ నేను అక్కడ డ్యూటీ చేస్తుండే. అయితే అట్లా నేను స్టోర్ ముందు నుండి నడుచుకుంటూ వెళ్తుంటే మా హస్బెండ్ చిప్స్ కొనిచ్చింది సార్. చిప్స్ కొనిచ్చి ఆమె డ్యూటీ ఎక్కడ సార్ రత్నదీప్ పక్కనే డెంటల్ హాస్పిటల్ ఆమె చేసేది. అందులో డైరెక్ట్ గా పోలేదు సార్. ఆమె గల్లీలు తిరుగుతా పోతే నేను కూడా ఆమె నాకు గుర్తుపట్టిందో లేదో నాకు తెలియదు సార్. నేనైతే గుర్తుపట్టిన. మెల్లగా ఆమె ఇంకానే ఫాలో అయిపోతా పోయినా. జస్ట్ 2 seconds లో నేను అటు అయిపోయినా సార్. ఫోన్ తీసి ఫోటో తీస్తామనే లోపు ఎస్కేప్ అయిపోయింది సార్ ఇద్దరు బండి మీద. ఎవరు ఇద్దరు ఒకే బండి మీద ఉన్నారమ్మా? ఇద్దరు ఒకే బండి మీద. నేను ఫోటో తీసుకుంది సార్ ఆ రోజు. అసలు ఇద్దరు ఒకే బండి మీద ఉన్నారు. వీళ్ళు మీ ఆయన ఏమొచ్చి ఈవిడికి చిప్స్ ప్యాకెట్ కొన్నాడు. ఈమె చిప్స్ ప్యాకెట్ అలా కొనుక్కున్నారు సార్. కొనుక్కొని మా హస్బెండ్ నన్ను చూసి వెళ్ళిపోయినా. ఈమె అదే చిప్స్ ప్యాకెట్ పట్టుకొని నా ముందు నుండి వెళ్ళిపోయిండు. ఈమె వెళ్ళింది నా ముందు నుండి. సరే ఈమె ఎక్కడ వెళ్తుంది అనేసి ఈమె వెనకానే నేను కూడా వెళ్ళిన సార్. నువ్వు అందుకునే లోపల వీళ్ళు బండి ఎక్కి పారిపోయారు. మళ్ళా వనస్థలిపురం పిఎస్ ఉంటుంది సార్, అక్కడ వరకు వెళ్ళినా 2 seconds లోనే నేను ఇట్లా ఒక 2 అడుగులు ఎంత అయిపోయినా వచ్చి తీసుకొని వెళ్ళిపోయింది సార్ ఆయన. ఇది జరిగి ఎంతకాలం అయిందమ్మా? జస్ట్ ఇప్పుడు ఒక 2 months అయిపోయినా. కానీ 2 months కాదు నాన్న, 2 months ముందే నీకు ప్రాబ్లం ఉందిగా ఈ అమ్మాయితో. ఈ అమ్మాయి అనే డౌట్ ఉంది కదా నీకు 2 months క్రితం కూడా? ఉంది సార్, ఉంది. అప్పుడు ఏం ఆధారం ఉంది? అప్పుడు ఏం చూసావు? ఏమైనా అంటే ఫోన్ నెంబర్ మీ ఆయన ఫోన్ లో దొరకటం కాకుండా ఇంకేమైనా చూసావు? దొరికింది. అవును సార్ దొరికింది. అయితే అంతకు ముందు మాకు ఒక గొడవలు అయినా సార్. 6 months నేను అప్పుడు మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే మా హస్బెండ్ తో ఈమెనే మాట్లాడినా అని ఈమె నోరుతో ఈమెనే ఒప్పుకుంది సార్ నేను మాట్లాడినా అని. నేను చెప్పిన అదే అంటే అది అప్పుడు అంటే కదమ్మా, ఎప్పుడైతే స్టార్టింగ్ లో ఒక 4-5 years బ్యాక్ ఇన్స్టాగ్రామ్ లో వీళ్ళిద్దరు ఏదో ఫ్రెండ్లీగా మెసేజ్ పెట్టుకున్నారంటే మీ హస్బెండ్ ఫస్ట్. అది కాదు సార్, నేను కావాలంటే మీకు అడిగి వచ్చినాక ప్రూఫ్స్ తో సహా చూపిస్తా సార్. మాట్లాడుతుంది
చెప్తాను నేను వాళ్ళతో మీకు కావాలంటే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.